భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ప్రజాపాలన గ్రామ సభ గందరగోళంతో ముగిసింది. అశ్వారావుపేట గ్రామ సభలో ఓ అంధ దివ్యాంగుడు లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని ఆవేదనతో తాను కూర్చున్న బెంచ్ ఎక్కి నిరసన తెలియజేస్తుంటే సున్నితంగా సర్ది చెప్పాల్సిన పోలీసులు చేతులు పట్టుకుని కిందకి లాగి పడవేయటం వివాదాస్పదంగా మారింది. లబ్ధిదారుల జాబితా తప్పుల తడకగా ఉందని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. నియోజకవర్గంలో జరిగిన అన్ని గ్రామ సభల్లోనూ ఘర్షణలు జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. అసలు జాబితాలు ఇలా ఎందుకు వచ్చాయన్న విషయంపై ఏ ఒక్క అధికారి స్పందించడం లేదు. జిల్లా యంత్రాంగం చేసిన చర్యల వల్లే ఇలాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.